ఏంట్రా నుదుటి బొట్టు చెవులో పువ్వు మోడర్న్ కాళిదాసులో ఉన్నావు. గుడికి వెళ్ళొచ్చారా? దేవుడికి ఏంటంటే ఏంటి? నేను బాగా చదువుకుంటాను అనుకుంటున్నా మా నాన్న నమ్మకాన్ని, నాకు చాలా క్యాష్ చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకుంటున్నా నా గర్ల్ ఫ్రెండ్ నమ్మకాన్ని నిజం చేయమని భగవంతుడిని కోరుకున్నాను. నువ్వు చాలా తెలివైన వాడివిరా. హే మై గర్ల్ ఫ్రెండ్ యా. హే హాయ్ బేబీ, హ్యాపీ బర్త్డే. ఇప్పుడే గుడికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తున్నా. నా బర్త్డే నిన్ననే యదవా. దట్స్ గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ ఏంట్రా బుడ్డి, బర్త్డే నిన్నైతేను. క్యూట్ వాయిస్. క్యూట్ వాయిస్ ఏంట్రా పిచ్చదవా, నీకేమైనా మెంటలా? సో స్వీట్ ఆఫ్ యూ. స్వీటు లేదు గీటు లేదు, రా కాళ్ళు ఎరుక్కొడతాను. ఓ 7 o'clock? యా విల్ మీట్ డెఫినెట్లీ. 7 o'clock కి 3 దిరా. Whole night it's not possible baby. Love you baby. These girls they're crazy, they're dying for me, you know. రే ఆపరా, ఆ ఫోన్ లో మ్యాటర్ ఏంటో మాకు తెలుసురా. రే అర్జున్ గారు రా. హాయ్ అర్జున్. హాయ్ రా. తప్పని రోడ్డు మధ్యలో చేద్దాం నాకు చిరాకు. చాలా ఎక్కువ చేస్తాడు రైడ్. నీకన్నానా? హాయ్ పూజ. హాయ్ అర్జున్. లిఫ్ట్ కావాలా? నేను తొక్కేస్తాగా, గాల్లో తీసుకెళ్ళిపోతా నిన్ను. వదిలే, నువ్వు వెళ్ళడానికి ఇంకొకరి హెల్ప్ కావాలి. అలాంటిది నువ్వు నన్ను. అయ్యో నేను తొక్కేస్తాగా. నీకు ముందు కంఫర్టబుల్ లేకపోతే వెనకాల కూర్చో. షల్ ఐ డ్రాప్ యూ? ఏంటి మీరు ఇక్కడ నిల్చున్నారు? ఇవాళ బస్సు స్ట్రైక్ కదా. బాయ్ అర్జున్. చెవులు దొబ్బినియా? అది చెప్పాడుగా బస్సులు స్ట్రైక్ అని. ఎలానే ఎవడో ఒకడు వచ్చి ఎక్కించుకుంటాడనే. ఏంట్రా మావా? మాకు సిరాకరా. మీరందరూ చాలా హట్ అయినట్టున్నారు. ఎమోషన్లో 190 అంటాం, పట్టించుకుంటారేంటి? వెళ్ళరా. వెళ్తాం రా, బస్సులు స్ట్రైక్ అంట. మీ దోల మీరే తీర్చుకోండి. బై బై. బాబు ఆటో కావాలా? యా నీకు వద్దా? వెళ్ళవయ్యా. కొవ్వెక్కిన కోడి చికెన్ సెంటర్ కి కూయడం అంటే ఇదే. అసలే బస్సులు లేక మనం ఏడుస్తుంటే ఆటో వాళ్ళతో వెళ్ళకలం ఏంట్రా? అది నడే. సారీరా. ఎలాగున్నావేంట్రా? ఏం జాబో ఏంటోరా, ఎక్కడా వేకెన్సీ లేదు. ఉన్నా ఏవో పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి పంపేస్తున్నారు రికమెండేషన్ క్యాండిడేట్స్కి ఇవ్వడం కోసం. ఒకవేళ జాబ్ మనకే కన్ఫర్మ్ అయినా 2-3 వేల కంటే ఎక్కువ శాలరీ ఇవ్వట్లేదు. మనం ఏమైనా MBA MCA చేసామంట్రా వేలకు వేలు శాలరీలు ఇవ్వడానికి. బీకాం అది సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ. ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదురా. ఒరే కలెక్షన్ ఏజెంట్ జాబ్స్ ఉంటాయి కదరా, దానికి పెద్ద క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదురా. ఓసారి దానికి ట్రై చేస్తే. సూపర్ ఐడియా ఇచ్చావురా రమేష్. నీకు జాబ్ గ్యారంటీ రా. ఎలారా? కపిల్ చిట్ ఫండ్స్ అని ఒక కంపెనీ ఉందిరా, దాని మేనేజర్ మా బావే. అక్కడ ఆయన ఎంత చెప్తే అంత. సో నీకు జాబ్ వచ్చేసినట్టే. బావంటే మా అక్క మొగుడు పర్రమ్మ జిడ్డు, ఎవరి మాట ఎండో తగులుకుంటూ వదలడు. చిన్న సైజ్ అయితే అంత చూడా, కనీసం నీ మాట అన్నా ఏంటడా? అస్సలండ. మరి దానికి ఒక కిట్టుకుందిరా. ఈ ప్రపంచంలో ఆయనకి తెగిష్టమైన 10 విషయాలు ఉన్నాయి. వాడి కోసం ఆయన ఏదైనా చేస్తాడు. అదే ఆయన వీక్నెస్. ఏంటవి? మొదటిది LIC, మిగతా 9 అవి కూడా LICనే. కలెక్షన్ ఏజెంట్ల కోసం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాం. అప్లికేషన్స్ ఏమైనా వచ్చినాయా? అప్లికేషన్స్ రాలేదు కానీ లెటర్స్ చాలా వచ్చాయి సార్. లెటర్స్ వచ్చాయా? ఏంటా లెటర్స్? అప్లై చేసే వారి వయసు 25-30 మధ్యలో ఉండాలి, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం 40 ఏళ్లకు పైనే ఉండాలి అని యాడ్ ఇచ్చిన ఎదవి ఎవరా అని. అలాగే వస్తుంది సార్. ఇంకా చాలా బూతులు ఉన్నాయి సార్. కొత్త కొత్త. అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. నాకు అవతల అర్జెంట్ పని ఉంది. నా కోసం ఎవరు వచ్చినా సరే లోపల పంపించు సార్. ఓకే. రావు, నా కోసం మా బామ్మర్ది వస్తున్నాడు. నేను ఆఫీసులో లేదని చెప్పి పంపించేయి. అలాగే సార్. అమ్మయ్యా. ఉప్మా లాగించేస్తే సూపర్. సార్ ఏంట్రా? పంపించేశాను సార్. వెరీ గుడ్. ఏంటి ఇంతకు ఏ పని మీద వచ్చాడు? అతని ఫ్రెండ్ ఎవరో 5 లక్షలు LIC పాలసీ చేయిస్తారని మీ దగ్గర తీసుకొచ్చాడు. అవసరం లేదు, వేరే వాళ్ళు చూసుకోమని పంపించేశాను సార్. బా మా బావరా. హలో సార్. కూర్చోండి. ఐఎమ్ సుబ్బుబాయ్ లంబాని, మేనేజర్ ఆఫ్ దిస్ కపిల్ చిట్ ఫండ్స్, లీడింగ్ LIC ఏజెంట్ కూడా. అదేమి లేదా మా బావే సుబ్బారావు. అవును బా, నువ్వు లేవని చెప్పారు. నీ ఇలాంటి పనికి మాలని ఎదవలు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాను లేరని చెప్పమన్నాను రా. నీ ఫేస్ చూసి అలా చెప్పుంటారు. వీడు మహేష్ అని మా ఫ్రెండ్ బా. హలో సార్. కూర్చో. వీడు 5 లక్షలు పాలసీ చేస్తారంటే నేను ఎదురు తీసుకొచ్చాను. వెరీ గుడ్. నీ జీవితంలో చేసిన మంచి పని ఇది ఒకటిరా. థ్యాంక్స్ బా. కాఫీ, టీ? అదే మా వాడు పాలు తప్ప ఏం తాగడు బా. శబాష్. అరే రావు, పాలు ఒకటి తీసుకురారా. తెల్లగా ఉండాలి, నీలా నల్లగా ఉండకూడదు. నాకేం వద్దులే బా, అక్క చేసిన జీడిపప్పు. ఆగరా.
వేషాలు నువ్వు ఇస్తాను కదా ఇచ్చేలోపు కంగారండి నీకు. తినేరా సార్ వైట్ మిల్క్. థ్యాంక్ యూ. పాలసీ ఎప్పుడు కడతారు? పాలసీ కట్టాలంటే క్యాష్ ఉండాలి కదా. క్యాష్ లేకపోయినా పర్వాలేదురా, చెక్ ఇస్తే తీసుకుంటాం. దేనికైనా కావాలి కదా. అందుకే నువ్వు మా వాడికి చిన్న ఉద్యోగం ఇచ్చావనుకో, అది నెల నెల జీతం డబ్బులు పడతాయి. దాంతో నీ పాలసీ కట్టేస్తాడు. అది స్కీమ్. అచ్చా, అదే స్కీము. అది లేదురా, ఇక్కడ పెట్టు. తాగింది చాలు, గ్లాస్ ఎక్కడ పెట్టు. ఏంట్రా నీకు జీడిపప్పు ఉప్మా కావాలా? నీకు మిల్క్ కావాలా? నువ్వు మిల్క్ బాయ్ ఏంట్రా? వెళ్ళండి వెళ్ళండి. సార్ ఆ కలెక్షన్ బాయ్ పోస్ట్ ఖాళీగా ఉంది కదా, అది దీనికి ఇచ్చేస్తే పోలా? చేయి. ఏరా నీ రికమెండేషనా? ఎవరికి ఏమి ఇవ్వాలో ఏం పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ ఉన్నావు ఉంటే నీకు గడ్డి పెడతాను. ఓకే సార్. మీరేంట్రా లంచ్ కోసం ఉన్నారు ఇక్కడ? వెళ్ళండి వెళ్ళండి. వీళ్ళ వల్ల నాకు టైం బొక్క, ఉప్మా బొక్క. జ్యూసా? కాఫీ అడిగితేనే గంటలు గంటలు చేస్తావు, జ్యూస్ ఇంత తొందరగా తెచ్చావే? నేను కాదండి, ఆ అబ్బాయి తెచ్చాడు. నమస్తే సార్. నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? సార్ ప్లీజ్ సార్, ఉద్యోగం సార్. పాపం అండి, ఆ అబ్బాయి కావేరీ సీరియల్లో హీరోకున్న కష్టాలు ఉన్నాయి, ఆ ఉద్యోగం మీద ఇచ్చేయండి.